హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్. టుమారో ఈజ్ వైకుంఠ ఏకాదశి. ఈ పవిత్ర దినం గురించి మీ అందరికీ తెలిసిన రోజే. రేపు సాధారణ రోజు కాదండి. భక్తుల కోసం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వైకుంఠ ద్వారాలను తెరిచే పవిత్ర దినంగా చెప్పుకుంటారు. దూరంగా ఉన్న ఆలయం అవసరం లేదు. భక్తితో మీకు దగ్గరలో ఉన్న చిన్న ఆలయానికి వెళ్ళండి. అక్కడే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. సాక్షాత్తు ఆ మహావిష్ణువే మీ పక్కనే, మీ అడుగడుగునే మీకు తోడు అండగా ఉంటాడు. ఈ ఒక్క రోజున ఉపవాసం చేసినా, లేకపోతే ఒక్కసారి ఓం నమో నారాయణాయ అని జపించిన జీవితంలో భారాలు తరుగుతాయి. అహంకారం కాదు, ఆస్తులు కాదు, భగవంతుని నామమే ఈ కలియుగంలో మోక్షానికి నిజమైన మార్గం. రేపు వైకుంఠ ఏకాదశి. ఈ పవిత్ర రోజు మీ ఇంట్లోకి శాంతి, శుభం, సౌభాగ్యం తీసుకురావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైకుంఠ ద్వార దర్శనం చేయండి, సౌభాగ్యాన్ని పొందండి. ఈ రోజు పవిత్రమైన రోజు కాబట్టి ఈ శుభదినాన మహావిష్ణువు ఆశీస్సులు మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటున్నాను. సమయం దొరికితే దగ్గరలోని ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుని భగవంతుని కృప పొందండి. మీ ప్రతి అడుగుకు విష్ణు కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను.